ఇప్పుడు చిన్నపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్నపిల్లలు పుట్టారనుకోండి ఒక ఇంట్లో, వాళ్ళకి గిఫ్ట్గా ఏదోటి గోల్డ్ ఏదోటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త ఏజ్ పీపుల్ అందరూ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ అంటూ ఉన్నారు. సో ఒకవేళ ఒక చిన్న పిల్లవాడికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలంటే ఎంగేజ్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎటువంటి గిఫ్ట్ ఇవ్వచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. సో చాలా మంది ఏంటంటే చిన్నపిల్లలకి బర్త్డే గిఫ్ట్లో అమ్మమ్మ తాతగారు కానీ, లేదంటే నానమ్మ తాతగారు కానీ, మేనమామలు కానీ, లేదంటే పేరెంట్స్ ఓన్ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ప్రతి బర్త్డేకి కొంత గిఫ్ట్స్ రూపంలోనో, లేదా క్యాష్ రూపంలోనో, బంగారం రూపంలోనో ఇస్తూ ఉంటారు. లేదా ఈ బర్త్డేస్కి వచ్చిన చిన్న చిన్న మనీస్ ఏవైతే ఉంటాయి, మనీ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు పిల్లలకి బంగారం రూపంలో, ఆర్నమెంట్స్ రూపంలో కొనించడం కానీ, లేదా మరీ కాస్త ఎక్కువ డబ్బులు ఉంటే కనుక దాన్ని ఏదన్నా చిన్న స్థలం, పొలం కొని వాళ్ళ పేరున వాళ్ళ కోసం అంటూ పెట్టడం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మంచివే. బట్ దాంతోపాటు ఏంటంటే ప్రతి బర్త్డేకి వాళ్ళ బర్త్డేకి ఎవరన్నా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఇచ్చిన చిన్న చిన్న గిఫ్ట్ రూపంలో ఇచ్చిన మనీ కానీ, లేదంటే పేరెంట్స్ చేసే గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న మనీ కానీ, ఏదైనా ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు తీసుకునే రిస్క్ టేకింగ్ ఎబిలిటీని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మ్యూచువల్ ఫండ్స్ ని పిల్లల పేరు మీద ప్రతి సంవత్సరం ఎస్ఐపి రూపంలోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ప్రతి బర్త్డేకి ఒక లంసమ్ రూపంలోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్రతి బర్త్డేకి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఈచ్ బర్త్డేకి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళి ఒక చైల్డ్ పేరు మీద ఒక 20 years పాటు చేశారనుకోండి, దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వెరీ గుడ్ అమౌంట్స్. అంటే కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ కి మించి కూడా రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా పర్టికులర్ ఏరియాలో అయితే దీనికన్నా రియల్ ఎస్టేట్ కన్నా ఇది బెటర్, దీనికన్నా ఇది ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుందని చెప్పడం మన వ్యూ కాదు. బట్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వడంలో. సో మీకు ఏ బర్త్డేకి ఎంతెంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరో, ఎస్ఐపి రూట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ బర్త్డేకి స్టార్ట్ చేసి ఒక ₹10,000, ₹5,000 ఆర్ ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకాను వాళ్ళ బర్త్డేకి ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసి వాళ్ళకంటూ డెడికేటెడ్గా ఒక ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా కుదరినప్పుడు ఈచ్ బర్త్డేకి ఒక ₹50,000, ₹1,00,000 లేదా ఇంకా ఎక్కువ అమౌంట్ చేయగలిగితే ఈచ్ బర్త్డేకి ఒక లంసమ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక 18 to 21 years టైం లైన్ వచ్చేసరికి ఒక మంచి కార్పస్ బిల్డ్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది.